తెలుగుదేశం హయాంలోని నామినేటెడ్ పదవులకు సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చాక కొంతమందిని తొలగిస్తే వాళ్ళు కోర్టుకెళ్తే తొలగించడానికి వీలు లేదని అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. అది తెలుసు తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చాక. కాకపోతే ఇప్పుడు వీళ్ళు తొలగిస్తున్నారు. అయితే మళ్ళీ హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఏకంగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం పదవీకాలం ఉన్నప్పటికీ కేవలం రాజకీయ కారణాలతో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళని తొలగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని సాక్షి రాసుకొచ్చింది. నామినేటెడ్ సభ్యులు తొలగింపు విషయంలో కీలక తీర్పిచ్చింది. ప్రకాశం, పశ్చిమ గోదావరి, విజయనగరం, చిత్తూరు జిల్లాల పశుగణాభివృద్ధి సంఘాల జనరల్ బాడీ సభ్యులను రాజీనామా చేయాలంటూ డిఎల్డీఏ ఆ జిల్లాల కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారుల ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవీంద్ర ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పశుగణాభివృద్ధి సంఘాలకు చైర్పర్సన్, డైరెక్టర్లు, సభ్యులు నియమితులయ్యారు. వీళ్ళందరూ 5 ఏళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగొచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కార్పొరేషన్లు, బోర్డులు, విద్యా సంస్థలు, స్వతంత్ర సంస్థల నామినేటెడ్ చైర్పర్సన్లు, డైరెక్టర్లు, సభ్యుల నుంచి రాజీనామాలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్ను ఆదేశిస్తూ గతేడాది జూన్లో ఓ నోటు పంపింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఆ జిల్లాల కలెక్టర్ను కోరుతూ అదే నెలలో మెమో జారీ చేసింది. ప్రభుత్వ నోట్ మెమోల ఆధారంగా అన్ని జిల్లాల పశుగణాభివృద్ధి సంఘాల చైర్పర్సన్, డైరెక్టర్ల, సభ్యులను రాజీనామా చేయాలంటూ కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ చిత్తూరు డిఎల్డీఏకి చెందిన సంతోష్ కుమార్, ప్రకాశం డిఎల్డీఏకి చెందిన కోసూరు రాధా, పశ్చిమ గోదావరికి చెందిన పసల కనక సుందరరావు, మరో 5 విజయనగరానికి చెందిన బెల్లాన బంగారనాయుడు తదితరులు హైకోర్టులో గత ఏడాది వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల మీద విచారణ జరిపిన సింగిల్ జడ్జి రాష్ట్ర ప్రభుత్వ జిల్లా కలెక్టర్ల చర్యలను సమర్థిస్తూ పిటిషన్లను కొట్టేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటి మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ నేతృత్వం ధర్మాసనం ఉమ్మడిగా విచారణ జరిపింది. అప్పీలేట్ల తరపున జి రామ్గోపాల్, హరిశ్రీధర్, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన్ని ఇష్టానుసారం తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ప్రస్తుత కేసులో నామినేటెడ్ సభ్యులు నియమించే అధికారం కలెక్టర్కు ఉంది. అయితే చట్ట నిబంధనలు, బయల ప్రకారం పదవీకాలం ముగియడానికి ముందే ఆ సభ్యులు తొలగించే అధికారం మాత్రం కలెక్టర్కు లేదు. ప్రత్యేక అధికారం లేకుండా డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్, ఇష్టానుసారం తొలగింపు సిద్ధాంతాన్ని ఉపయోగించి నామినేటెడ్ సభ్యులను తొలగించలేరు. ఇలా తొలగించే అధికారాన్ని ప్రభుత్వానికి కలెక్టర్కి చట్టం ఇవ్వలేదు. అందువల్ల ఆయా జిల్లాల పశుగణాభివృద్ధి సంఘాల జనరల్ బాడీ సభ్యులను తొలగిస్తూ కలెక్టర్లు ఇచ్చిన ఇతర అధికారులు జారీ చేసిన ఆదేశాలు చెల్లవని ధర్మాసనం ఇచ్చిన తీర్పులో పేర్కొంది.